నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ప్రస్తుతానికి 2 తెలుగు రాష్ట్రాలలోనూ ఏలూరు ఎంపీ మహేష్ గారి డ్రగ్స్ వ్యవహారమే చర్చించుకుంటున్నారు. ఒక ఎంపీ స్థానంలో ఉండి ప్రజాప్రతినిధిగా ఉండి డ్రగ్స్ కేసులో బయటపడడం, డ్రగ్స్ సేవించినట్టుగా నిర్ధారణ కావడం కాస్త ఇబ్బందికరమైన అంశమే. ఏమంటారు? మహేష్ యాదవ్ గారికి సంబంధించిన ఎపిసోడ్లో తెలంగాణ హెడ్ క్వార్టర్లో వారు డ్రగ్స్ పట్టుబడినట్టు, ఆ తర్వాత పాజిటివ్గా వచ్చినట్టు, ఆయన పైన కేసు నమోదు కావడం, అరెస్ట్ చేయడం అన్ని జరిగినాయి. అయితే పార్లమెంట్ సెషన్ పేరుతో వారు పార్లమెంట్కి హాజరైనట్టుగా తెలుస్తుంది. ఆ పేరుతో బెయిల్ వాళ్ళకి వచ్చినట్టుగా అవుతుంది. స్టేషన్ బెయిల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ మొత్తం వ్యవహారాలు అనేక అంశాలు మనకు వస్తాయి. వీటి నైతిక బాధ్యత, రాజకీయ బాధ్యత, సామాజిక బాధ్యత, చట్టబద్ధం అన్ని మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తుంది. నైతిక బాధ్యత ఎందుకు ప్రస్తావిస్తున్నాం? ఆయన లక్షలాది మందికి పార్లమెంటరీ ప్రతినిధి, మోడల్ గా ఉండాల్సిన వ్యక్తి. ఇక్కడ చాలా మంది మత్తు పదార్థాలు అంటున్నారు. అది రాంగ్. మత్తు పదార్థాలు వేరు. ఇప్పుడు ఉదాహరణకు మద్యము, ఇట్లాంటివి మద్యం, డ్రగ్స్ అనేది మారక ద్రవ్యాలు కదా. కాబట్టి దానికి దీనికి చాలా వ్యత్యాసం. అంటే అది కరెక్ట్, ఇది తప్పని కాదు. మద్యం అనేది మనం పబ్లిక్ గానే అమ్ముతాం, కాకపోతే మద్యం సేవించడం హానికరం అని చెప్పి హెచ్చరిక చేసి చేస్తాం. కానీ ఇది నిషేధం. ఎందుకంటే ఇది మత్తు అయితే ఇది కూడా తక్కువ మతాలు తీసుకోండి అని చెప్తారు కదా. కాబట్టి ఇది నిషేధం అంటే చాలా ప్రమాదకరం అని అర్థం ప్రభుత్వం దృష్టిలో. కాబట్టి ప్రభుత్వం చూసి ప్రమాదకరం నిషేధించిన తర్వాత, నిషేధించిన దాన్ని తీసుకున్న వాళ్ళు, నిషేధించిన వాడిని సప్లై చేసేవాళ్ళు, నిషేధించిన దాన్ని బాధ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన నిషేధించే సంస్థలపైన ఎట్లాంటివి ఉంటాయి, ఇక్కడ అట్లే వ్యవహరించాలి. నిషేధం అంటే అది హానికరం అని సమాజానికి. కాబట్టి అందులో పార్లమెంటు సభ్యుడు తీసుకున్నారు కాబట్టి చర్యలు తీసుకోవాలి. ఇక్కడ 2-3 అంశాలు ఏమొస్తాయంటే, పార్లమెంటు స్పీకర్ గా వారికి అధికారం ఉండొచ్చు, లేకపోతే స్పీకర్ డెసిషనా లేకపోతే ఏం తెలియదు, కానీ ఖచ్చితంగా వారిని పార్లమెంట్కి ఆహ్వానించాల్సి అలౌ చేయకూడదని నేను అనుకుంటాను ఈ ఇష్యూ తేలేంత వరకు. ఎందుకంటే ఇప్పుడు వారిని పార్లమెంట్ పేరుతో వెళ్ళారు, బాగానే ఉంది. అక్కడ ఒక దేశ భద్రత లేకపోతే నైతిక విలువ ఇట్లాంటి టాపిక్ వచ్చినప్పుడు ఆయన లేచి మాట్లాడినాడు అనుకోండి, ఎలా ఉంటుంది? మాట్లాడే వేరే సంగతి. ఒక నైతిక చర్చలు, ఈ దేశ భద్రత, యుద్ధము, ప్రజలు భద్రత, ఇవన్నీ చర్చ నడుస్తున్నప్పుడు ఆ సభలో ఒక నిషేధిత పదార్థాన్ని తీసుకుని పాజిటివ్ వచ్చిన వ్యక్తి కూర్చుంటే సభ ఔన్నత్యం దెబ్బతింటుంది. ఇప్పుడు సభ నుంచి పార్లమెంట్ సభ్యులు మాట్లాడే మాటలు కానీ, సభ నుంచి పార్లమెంటు సభ్యులు చేసే విశ్లేషణలు, విమర్శలు, సమర్థనలు సమాజం చూస్తూ ఉంటుంది. ఆ సందర్భంగా పార్లమెంట్ సభ్యులందరినీ, ప్రధానమంత్రిని, ప్రతిపక్ష నాయకులు అందరినీ చూపిస్తుంది కెమెరా పార్లమెంట్ చూస్తుంటే. అప్పుడు చూస్తున్నప్పుడు ఒక మాదక ద్రవ్యాల ఇష్యూ లేకపోతే దేశ భద్రతో, నైతిక విలువలో ఇట్లాంటి చర్చ వచ్చినప్పుడు ఒక సభ్యుడు మాట్లాడుతూ ఉంటే, ప్రధానమంత్రి చూస్తే, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారిని చూస్తే, వీళ్ళందరూ సీరియస్ గా ఉన్నారు అనే పిక్చర్ వెళ్తుంది సమాజానికి. కానీ అక్కడ పోయి దీన్ని తీసుకొని పాజిటివ్ అయినాడు ఆడే కూర్చోండి, కానీ మాట్లాడే సంవత్సరంలా అంటే ఒక పక్క ఈ ఉపన్యాసం జరుగుతుంటాయి, ఇంకో పక్క తాగేసినాడు గుర్తవచ్చు అంటే దానికి విలువ. మీకు గుర్తుంటే అదే కడప జిల్లాకు సంబంధించినటువంటి మాధవి లతారెడ్డి గారు ఎమ్మెల్యే కడప, చాలా హేతుబద్ధమైన అంశాల్లో అసెంబ్లీలో ప్రస్తావించారు. ధైర్యంగా ఆమెను అభినందించాలి. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. ఆమె ఏమంటుందంటే, ఈ మద్యానికి సాధించిన వాళ్ళకి దానికి ఒక సెంటర్ ఉంది. అంటే మద్యం సాధించే చైతన్యపరిచి వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేసి ఒక సెంటర్ ఉంటుంది. దానికి ఏదో పేరు, రిహాబిలిటేషన్ సెంటర్. మా కడపలో ఒక గమ్మత్తు ఉంది సార్, కింద మద్యం షాపు, పైన రిహాబిలిటేషన్ సెంటర్ ఉంది సార్ అని. ఇది మంచి పరిణామం కాదు. అంటే నువ్వు తాగు, పైన నేను ట్రీట్మెంట్ ఇస్తామన్నట్టు మనమే ఏంటింది, అది రాంగ్ సిగ్నల్. మద్యం పర్మిషన్ ప్రభుత్వం ఇచ్చింది, వాస్తవం. రిహాబిలిటేషన్ సెంటర్ ప్రభుత్వం నిర్వహిస్తుంది, అది వాస్తవం. కానీ రిహాబిలిటేషన్ సెంటర్ ఆడనే పెడితే నువ్వు తాగు మళ్ళీ ఇస్తాం అనేది వినడానికి బాగలేదు, చూడడానికి బాగలేదు. దాన్ని తొలగిస్తే బాగుంటుంది. చాలా నైతికమైన ప్రశ్న. రెండు ప్రభుత్వమే. మద్యం షాప్ కూడా పర్మిషన్ ఇచ్చిందే, కాదని ఎవరు అనరు. కానీ మద్యం మనం హానికరం అన్న తర్వాత పైన మద్యం తాగద్దు, చైతన్యపరుస్తూ తాగిన వాళ్ళని బాగు చేసే ప్రయత్నం పైన చేస్తా, కింద తాగండి అన్నామంటే సమాజానికి ఏం సిగ్నల్ ఇస్తామని మంచి ప్రశ్న వేసింది. ఇప్పుడు ఏమైందో ఆ షాప్ మనకు తెలియదు. బట్ అలౌ చేసిన మద్యం ఇది, ప్రభుత్వం అనుమతించిన మద్యం షాప్ అది. కానీ ఇక్కడ డ్రగ్స్ అనేది మద్యం అలౌ చేసిన నిషేధితం. అట్లా నిషేధించిన వస్తువుని తీసుకొని పాజిటివ్ కేసు పెట్టించుకున్న ఆయన పార్లమెంట్ డిబేట్ లో కూర్చుంటే ఎలాంటి సిగ్నల్స్ ఇస్తారు? చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఉపన్యాసాలే మన పని మనే అనుకుంటారు. అది పార్లమెంట్ ఔన్నత్యానికి మంచిది కాదు. కాబట్టి
ఈ రాష్ట్ర పార్లమెంట్ సభ్యులైనా లోక్సభ స్పీకర్ గారిని డెసిషన్ తీసుకొని ఇష్యూ పరిష్కారం అయ్యేంత వరకు, ఈ విషయం సెటిల్ అయ్యేంత వరకు వారిని పార్లమెంట్కి రానికుండా ఉంటే కొంచెం హుందాగా ఉండేది. అదొక మంచిది. రెండో అంశం, ఇప్పుడు యాక్చువల్ చట్టం ఏం చెప్తుంది స్వర్ణ గారు? బేసిక్ గా ఈ షాపుల్లో ఇట్లాంటి డ్రగ్స్ పట్టుబడినవన్నీ ఇన్నిటి అదుపులో తీసుకొని ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ట్రీట్మెంట్ ఇవ్వాలని చట్టం చెప్తుంది. అతను చైతన్యపరచాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళని బాధితులుగా పరిగణిస్తారు. బాధితులుగా పరిగణించి ఇమీడియట్ గా అరెస్ట్ అనేది చట్టం. బాధితులుగా పరిగణించి అతను బాగు చేయాలి, అతని పరిస్థితి ఏంటంటే టెస్టులు చేయాలి, హాస్పిటలైజ్ చేయాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి. సరాసరి పార్లమెంట్ లో కూర్చోబెడితే అట్లా ఈ లోపల ఆయన ఏమేం చేస్తాడు? ఒకసారి డ్రగ్స్ కానీ ఇంకో దానికి అలవాటు పడినోడు అది కంటిన్యూ ప్రాసెస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు మనం ఇప్పుడు వాళ్ళు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని అరెస్ట్ చేసి ట్రీట్మెంట్ బలవంతంగా ఎందుకు ఇస్తారు? డ్రగ్స్ తీసుకునే వరకు వెళ్ళాలంటే మానసిక స్థితి చాలా దూరం వెళ్ళినట్లు లెక్క. ఊరికే ఆషామాషిగా తీసుకోడు. మద్యం అడిక్ట్ అయిన వాడికి మద్యం మంది ఇకపోతే ఎంత తాతాతలాడుతుంటాడో, డ్రగ్స్ కి ఇంకా వ్యసనం, మద్యం కన్నా చాలా వ్యసనం. దానికి అలవాటు పడిన వ్యక్తి అలవాటు పడ్డా, రోజువారీ అలవాటు మొత్తం మీద దానికి ఏదో అలవాటు పడ్డాడు, అట్లా ఎందుకు తీసుకుంటాడు? కానీ తీసుకున్న వ్యక్తి ఇప్పుడు పార్లమెంట్ పంపించావు, ఈ 30 రోజులు 40 రోజుల్లో తీసుకోరన్న గ్యారంటీ ఏముంది? ఇట్లాంటి చర్చలు వస్తాయి కదా, మంచిది కాదు. కాబట్టి ఆయన పార్లమెంట్కి ఈ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు ఆయన హాస్పిటలైజ్ చేయడం, ట్రీట్మెంట్ ఇవ్వడం, కొంచెం జాగ్రత్త తీసుకోవడం, చట్టబద్ధంగా ఇంకేమైనా కుట్రపూరితం ఉందా? ఒకళ్ళు ఈయన తెలిసి తెలియక తీసుకున్నాడు, తెలిసి మీన్స్ ఇచ్చారు కాబట్టి తీసుకున్నాడా, లేదా ప్లాన్డ్ గా జరిగిందా, ఇచ్చేదానికి ఈయన పాత్ర ఉంది, ఇట్లాంటి చర్చ పోలీసులు చూసుకుంటారు. మనమేం ఆయనకి ఇందులో బాధ్యులు ఉండాలని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే ప్రభుత్వం, పార్లమెంటు ఎవరైనా ఈ మహేష్ యాదవ్ గారి చుట్టూ తీసుకోవాల్సిన చర్య ఏంటంటే సమాజానికి కూడా ఒక సిగ్నల్ ఇవ్వాలి. ఇది చాలా ప్రమాదకరం, పార్లమెంటు సభ్యుడైనా కూడా చట్టం ఊరుకోదు అనే ఒక సిగ్నల్ ఇవ్వాలి. అట్లాంటి సిగ్నల్ ఇచ్చింగా కఠినంగా వ్యవహరించాలి. తీసుకుంటే చాలా ప్రమాదం అని ప్రజలు చైతన్యపరచాలి. రెండు జరగాలి. ఈ రెండు కన్నా రాజకీయ కోణం ఎక్కువ చర్చ జరగడం అనేది దురదృష్టకరం. మరి ముఖ్యంగా డ్రగ్స్కి సంబంధించి, గాంజాకి సంబంధించి యువత బానిసలైపోయి ఎంత పెద్ద పెద్ద క్రైమ్స్ చేశారో మనం చూసాం. అందుకే ప్రభుత్వాలు చాలా సీరియస్గా ఉన్నాయి. 100 రోజుల్లో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాము అన్నాయి ప్రభుత్వాలు. కానీ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న ప్రజాస్వామ్యానికి సంబంధించి ప్రజాప్రతినిధులే డ్రగ్స్ తీసుకుంటే నోరు మెదపని పరిస్థితి ప్రస్తుతం మనం పార్టీలో చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీకి ఇక్కడ పాలనాపరమైన బాధ్యత లేదు, కానీ నైతిక బాధ్యత ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పట్టుబడిన విషయం కాదు, హైదరాబాదు మన రాష్ట్రానికి సంబంధం లేని రాష్ట్రం. కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యము. ఇంకో రాష్ట్రంలో గంజా పట్టుబడింది పక్క రాష్ట్రంలో అయినా మన రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధి కదా సార్. మన రాష్ట్రం అనేది కాదు, అధికారంలో ఉన్న పార్టీకి ప్రతినిధి అయిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ తెలుగుదేశం. అది నేను అంటున్నాను, నైతిక బాధ్యత ఉంది అంటాను. పాలనా బాధ్యత అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా ఈ రాష్ట్రంలో ఎక్కడ దొరికితే కరెక్ట్, దొరకపోతే చేసుకోవచ్చు అని కాదు. మొత్తం ఆ రాష్ట్రంలో జరిగిన విషయం కాదు కాబట్టి ప్రభుత్వాన్ని పాలనాపరంగా విమర్శించలేం, కానీ పొలిటికల్ గా మాత్రం తప్పు పట్టాలి. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వారిని పైన యాక్షన్ తీసుకోవాలి, వారిపైన యాక్షన్ కఠినమైన చర్యలు తీసుకోవాలి. 2 దొంగ తిరుగుడు సమాధానం. ఇప్పుడు ఉదాహరణకు కొంతమంది ఏమంటున్నారు, ఇది మా పార్టీకి ఏం సంబంధం, ఆయన వ్యక్తిగతం అంటారు. వ్యక్తిగతమే, దాని ఎవరు కాదనరు. కానీ మీ వ్యక్తిగతమైన కీలకమైన వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ కో, పవన్ కళ్యాణ్ గారికో ఆపాదించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చెప్పరు, బట్ వద్దనే చెప్తారు. కాకపోతే నైతిక బాధ్యత చాలా పెద్దది కాబట్టి వారిని పార్టీపరమైన యాక్షన్ తీసుకోవడం, 2 చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోమని ప్రభుత్వాన్ని కోరడం, 3 అన్నిటికన్నా ఇది మా నైతిక బాధ్యత. మాకు సంబంధం లేదు, తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు, తెలుగుదేశం పార్టీ లీడర్కి సంబంధం లేదు. బట్ పార్లమెంట్ సభ్యుడు చాలా కీలకమైన పదవిలో ఉన్న వ్యక్తి కాబట్టి నైతిక బాధ్యత తీసుకుంటున్నాము అని పొలిటికల్ గా తీసుకోవాలి. ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం పార్టీ అధినాష్టానికి కానీ ఎవరికి సంబంధం లేదు దీంట్లో. కానీ ఒక ఇష్యూ బయట వచ్చింది, కీలకమైన వ్యక్తి కాబట్టి ఇది మా నైతిక బాధ్యత తీసుకుంటున్నాము. ఆయన చేసింది తప్పు ఏదో మా పార్టీ కూడా చెడ్డ పేరు వస్తుంది, ఇట్లా వాటిని అలౌ చేయము, ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వాలి. అంతేగాని ట్రాప్ లో ఇరికిచ్చినారు, దీని అసలు కుట్ర ఉంది, లేదా గతంలో వైసీపీ వాళ్ళు ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు ఎట్లా ఉన్నారు, అది మీ సర్టిఫికేట్ కాదు. కాబట్టి గతంలో వాళ్ళు ఉన్నారని చెప్పేసి మేము కూడా ఉంటామని చెప్పదలుచుకున్నారా? కాదు కదా. కాబట్టి కఠినంగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. ఈ రోజు రెండోది, గతంలో అక్కడ దొరకలేదా, ఇది ఇప్పుడు ప్రశ్న కాదు. ఈ రోజు వచ్చిన దాన్ని చర్యలు తీసుకునేసేయండి, పొలిటికల్ గా నైతిక బాధ్యత తీసుకోండి. అయిపోయిన తర్వాత రేపు ఇంకొకరు వచ్చారనుకోండి, ఇతర పార్టీ వాళ్ళు ఇంకా కఠినంగా ఉండండి, మా పార్టీ ఎట్లా ఉండింది, మీ పార్టీ ఎట్లా ఉందని అప్పుడు మాట్లాడాడు.
కానీ గతంలో జరిగిన దాకా ఇప్పుడు ఈరోజు జరిగిన దానికి ముడిపెట్టి ఒక తప్పించుకునే ధోరణి ప్రదర్శిస్తే అది పొలిటికల్ గా ఆ పార్టీకి నష్టం వస్తుంది. అండ్ మరోపక్క మహేష్ గారు తర్వాత చేసిన తప్పుల గురించి కూడా మాట్లాడుకోవాలి. యూరిన్ టెస్ట్ పంపిస్తే వాటర్ పోసేయడం చిన్నపిల్లల్లాగా, అసలు నాకు ఏ తప్పు తెలీదు ఏ పాపం ఎరగను అంటూ బ్లడ్ శాంపిల్స్లో నిర్ధారణ అయిన తర్వాత కూడా ఆయన చిలక పలుకులు పలకడం, ఇది ఎటువంటి మెసేజ్ ఇస్తుంది రాష్ట్ర ప్రజలకు కావచ్చు? మహేష్ గారికి సంబంధించి మీరు ఆ పట్టుబడిన తర్వాత జరిగిన ఘటనలన్నీ చిన్నపిల్లల మనస్తత్వం కాదు. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఏం చేశారు అదే చేసినాడు. డ్రగ్స్ తీసుకుని ఇట్లే మాట్లాడుతుంటారు. డ్రగ్ అయినా మద్యం అయినా తీసుకుని విచక్షణ కోల్పోతారు. తప్పు జరిగింది, తెలిసే తప్పు చేసినాము, పొరపాటు అయింది, మనం మౌనంగా ఉండడం బెటర్. ఇప్పుడు ఆయన వీడియో రిలీజ్ చేసి ఇవన్నీ అనవసరమైన ప్రయోగాలు. మీరు పట్టుబడ్డారు, పాజిటివ్ వచ్చింది. ఒకటి ఇక్కడ ఇంకోటి ఏంటి, ఒకవేళ ఇది తెలియకుండా వాళ్ళు ఏమైనా కలిపేశారా? ఎవరికి ఆనందం? డ్రగ్స్ ఇంకొక వ్యక్తికి ఇవ్వాలని ఆనందం ఎవడుకుంటుంది? కాబట్టి డ్రగ్స్ అనేది నిషేధం, దాన్ని తీసుకురావడం ఒక రిస్క్, కొంత కాస్ట్లీ అఫేర్ ఉంటుంది అనుకుంటాను నాకు తెలిసి. ఎందుకంటే నిషేధిత వస్తువు కాబట్టి తీసుకురావడం సులభం కాదు. నిషేధిత వస్తువుని తీసుకొచ్చి దానికి కొద్దిగా డబ్బులు పెట్టి ఈయన తెలియకుండా ఈయనకి ఇవ్వాల్సిన అవసరం ఎవడుకు పట్టింది? అది ఇంపార్టెంట్ కదా. కాబట్టి అది అసంబద్ధం అన్నమాట, తెలియకుండా జరిగింది అనేసి. మీకు అలవాటు ఉందా, లేకపోతే అలవాటు పాజిటివ్ వచ్చిందంటే అలవాటు ఉండి తీసుకున్నారు అని అనిపిస్తుంది. ఎవరైనా డ్రగ్స్ లాంటివి ఇప్పుడు మద్యం తాగని ఎవరినైనా అడిగి ఏదైనా హోటల్స్ లో పోతే తాగుతారంటే చాలా సీరియస్ గా ప్రొటెస్ట్ చేస్తాం. ఎందుకంటే అలవాటు లేని సమస్య కదా. ఇప్పుడు బిర్యానీనో ఇంకోటో నాన్ వెజ్ అంటే మాకు అలవాటు లేదు, ఈ రోజు టేస్ట్ చేస్తాననే దానికి కాదు. ఇట్లాంటిది ఒక మానసిక స్థితికి రావాలి. అంటే పర్వాలేదు మనం తీసుకుందాము, ఆ స్థాయికి వస్తేనే తీసుకోలేడు కొత్తగా తీసుకునేవాడు. అలాంటిది డ్రగ్స్ లాంటిది ఎట్లా ఒకసారి దానికి అలవాటు పడిపోతే ప్రమాదకర జీవితాన్ని అనుభవించాల్సి వస్తుందని స్పృహ అందరికీ ఉంది కదా, ఆయనకి కూడా తెలుసు కదా. కానీ అలవాటు ఉందా, తెలిసి చేసినాడా, ఏదైనా సరే ప్రమాదకర చర్య. దీనికి స్పందించకూడదు ఆయన. జరిగే పని మనం చేయడం ద్వారా ప్రజలకు ఒక రాంగ్ సిగ్నల్ ఇచ్చాం, మన పార్టీకి కూడా నష్టం చేసాం. ఈరోజు మహేష్ యాదవ్ గారు చేసి తెలుగుదేశం పార్టీ ఎంపీ కాబట్టే తెలుగుదేశం పార్టీ కూడా దీనికి ఆన్సర్ చేసేయాల్సి వస్తుంది. లేకపోతే తెలుగుదేశానికి ఏం సంబంధం, ప్రభుత్వానికి ఏం సంబంధం? ఈరోజు ఆయన తెలుగుదేశం సంబంధం లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికారులు తెలుగుదేశానికి ఏ సంబంధం లేని విషయం మారిపోయింది. మీరు పార్లమెంట్ సభ్యుడు కాబట్టి తెలుగుదేశం సమాధానం చెప్పుకోవాల్సి వస్తా ఉంది. కానీ ఇప్పుడు మౌనంగా అనుకున్న బయట వచ్చి మాట్లాడినాడు అనుకోండి, ఏమవుతుంది అంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఆధారమైన తలనొప్పి. మీకు వచ్చిన తలనొప్పి ఇంక పోయేది కాదు, అది వచ్చేసింది. అది కొని తెచ్చుకున్న సమస్య, ప్రభుత్వానికి సమస్య అవ్వదు. కాబట్టి ఆయన ఆర్గ్యుమెంట్లు రాంగ్. ఆ చర్యలు అనేది తప్పించుకునేటప్పుడు దొంగలు లేకపోతే ఇంకో రకరకాలు చూస్తాం. తప్పించుకున్నప్పుడు ఏం చేస్తాడు? విచక్షణ జ్ఞానంతో పద్ధతిగా చేస్తాడా? తప్పించుకునేవాడు ఎవడైనా సరే అడ్డదిడ్డంగానే చేస్తాడు. కానీ ఇట్లాంటి మత్తు తీసుకున్నాడు ఇంకా అడ్డదిడ్డంగా చేస్తాడు. కాబట్టి ఆయన ఎట్లా చెరిపేదాని ప్రయత్నం చేయడానికి నేనేం ఆశ్చర్యపోను. ఎందుకంటే ఆయన తీసుకునేది ఏమన్నా మంచి వస్తువే కాదు కదా, ప్రమాదకర వస్తువు, నిషేధిత వస్తువు, అనైతిక వస్తువు. కాబట్టి నేచురల్ గా దాన్ని తీసుకున్న వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారో ఆయన అట్లే ప్రవర్తించాడు. అండ్ మరోపక్క మొన్న అంటే కూటమి పార్టీకి సంబంధించి అరవ శ్రీధర్ గారి విషయం కావచ్చు, ఇప్పుడు మహేష్ గారి ఇష్యూ కావచ్చు, ఎందుకు కూటమిలో ఇంకొక 15 ఏళ్ళు ఖచ్చితంగా తామే పరిపాలించాలనుకుంటున్న టైంలో నేతల నుంచి ఇటువంటి ప్రవర్తన ఎలా చూడాలంటారు? పెద్దగా స్పందించలేదు కూడా. 15 అనేది వాళ్ళు కలిసి ఉండొచ్చు, పరిపాలించడానికి వాళ్ళు ఇష్టం కాదు కదా. ఆయనకి గెలిచింది 5 ఏళ్ళకే కదా. ఇట్లా పరిపాలించుకుంటుంటే 5 ఏళ్ళ తర్వాత ములుగురు పెడతారు. కానీ 15 ఏళ్ళు మీరు ఉండొచ్చు, అది మీ ఇష్టం. మీరు ఇద్దరు ముగ్గురు అనుకునేస్తే 15 ఏళ్ళు జీవితకాలంగా ఉండొచ్చు. కలిసి రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు తెలుగుదేశం జనసేన వాళ్ళు జీవితకాలంగా ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మీరు దినం కూడా సరిపోతుంది. కానీ మీరు 15 ఏళ్ళు ఉండాలని ప్రజలు అనుకోవాలి, మనం కాదు. మీరు 5 ఏళ్ళు మీకు టైం ఇచ్చింది, దాంట్లో 2 ఏళ్ళు అయిపోయింది, ఇంక 3 ఏళ్ళు ఇట్లాంటి పనులన్నీ చేస్తుంటే ఎవడు వెళ్తారు మళ్ళీ? ఇది మొదటి అంశం. శ్రీధర్కి సంబంధించినంత వరకు ఏ కేసు పెట్టాలి, ఏ కేసు పెడుతున్నారు? ఆ రోజు కేసు పెట్టడానికి స్వాగతించాం. కేసు పెట్టాల్సింది నాన్ బిల్ ఆఫెన్స్ పెట్టాలి. సెక్సువల్ హరాస్మెంట్, అమ్మాయి చెప్పిన కంప్లైంట్ ఏంటి? నన్ను అరెస్ట్ చేశారు, మోసం చేశారు, అత్యాచారం కూడా చేసినట్టు చెప్పింది. ఫోన్ వీడియో చూపించారు, ఇవన్నీ చెప్పారు. అంటే ఆ అమ్మాయి అలిగేషన్స్ కి మీరు పెట్టిన కేసుకి సంబంధం లేదు. బెయిలబుల్ కేసులు పెట్టేసి మేము కేసు పెట్టాము, అది కూడా బెయిలబుల్ కేసు ఎందుకు పెట్టారో తెలుసా? మళ్ళీ అర్థమైంది. ఉమెన్ రైట్స్ కమిషన్ కో మహిళా కమిషన్ కు వీళ్ళు కంప్లైంట్ చేయాలి, వాళ్ళు పంపించారు. ఇంకో వాళ్ళు పంపించిన తర్వాత పెట్టక బాగుండు, కేసు పెట్టారు. అట్లా అనిపిస్తుంది ఇప్పుడు. కాదు నాన్ బెయిలబుల్ అఫెన్స్, కానీ అట్లాంటిది ఏం పెట్టాలి. అంటే కఠినంగా లేకుండా ఆ రోజు తప్పించుకునే చర్యలు తీసుకుంటే వస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే నిజానికి ఆరవ శ్రీనివాస ఎవరో సంథింగ్ కడప రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ఇప్పుడు తిరుపతి జిల్లా,
ఇప్పుడు మహేష్ యాదవ్, ఇదేది పార్టీ నేరుగా సంబంధం కోరుకునే చర్యలు కావు. కానీ ఇట్లాంటివి ఒకటి కోటి జరుగుతూ ఉంటే, పార్టీ కఠినంగా లేకపోతే ఏమవుతుంది, ఇది ఇతరులకు కూడా ఒక మోడల్ అయిపోతుంది. ఇప్పుడు మహేష్ని ఏమనలేదు, ఆయన శ్రీధర్ని ఏమనలేదు, మనల్ని మాత్రం ఏమంటారు, ఇంకో పనులు చేయని వాళ్ళకి ఇది ఉత్సాహం అవుతుంది కదా. దానికి ఎవడు తలనొప్పి అవుతుంది? అల్టిమేట్గా ప్రభుత్వానికి తలనొప్పి, పార్టీకి తలనొప్పి. మహేష్ యాదవ్ అని ఆయన మర్చిపోయాడు, తెలుగుదేశం కొట్టుకుంటున్నారు. అది రాష్ట్రంలో జరగల. రాష్ట్రం జరుగుంటే ఇంకా ఏమై ఉంటుంది అది ఘటన, మొత్తం అతలాకుతలం అయి ఉంటుంది. కాబట్టి ఈ నైతిక సమస్యలు వచ్చినప్పుడు కఠినంగా లేకపోతే ప్రభుత్వం, వాళ్ళదేం బాదు, ఎవరైతే ఆ నైతిక విలువలకు తెలియదు వాళ్ళదేం బాదు, వ్యక్తిగతంగా వాళ్ళకి టైం అయిపోతుంది, మళ్ళీ టికెట్ ఇస్తారో హీరో. కానీ పార్టీకి నష్టం వస్తుంది. కాబట్టి అరవ శ్రీనివాస్ ఎపిసోడ్ ఇంకోటైనా కఠినంగా చర్య తీసుకుంటే మనం ఇంకోటి చేయడం పని, అది రాష్ట్రానికి మంచిది, మీ పార్టీకి మంచిది. అలా లేకపోతే ఇంకోటి తీసుకుంటే చెప్పండి సార్. యా చెప్పండి. అండ్ మరీ ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ టైంలో ఆయన ఎక్కడుండాలి? హైదరాబాద్ ఫామ్ హౌస్లో ఉన్నారు. ఆయన చూపించిన సాక్ ఏంటి? సమావేశాలకు వెళ్ళాలి కాబట్టి అంటూ స్టేషన్ బెయిల్ తెచ్చుకున్నారు. అదే ఒక సామాన్యుడు ఇదే పరిస్థితుల్లో ఉంటే అసలు బెయిల్ వచ్చే పరిస్థితి కనిపిస్తుందా మనకు? అది క్వశ్చన్ చేయరా ప్రజలు? సామాన్యుడు మాత్రమే కాదు, ఎవరైనా ఏమడిగే ప్రశ్న ఏంటి, మీరు అడిగిన రెండు, ఒకటి పార్లమెంట్ పేరుతో బెయిల్ తీసుకొని పార్లమెంట్కి పోవట్లేదు. ఆయనకి పార్లమెంట్కి పోవడానికి పార్లమెంటు ఆయన బెయిల్కి ఉపయోగించుకున్నాడు పార్లమెంట్ సభ్యత్వాన్ని. పార్లమెంట్కి పోవడానికి ఆయన కూడా ఎక్కడో నామూషి ఉంది. ఇప్పుడు మీకే నామూషి ఉంటే మిమ్మల్ని చూడడానికి జనానికి ఎంత నామూషి ఉండాలి. అందుకే మొదలు చెప్పాను, పార్లమెంటు సమావేశాలకు ఆయన రానియకూడదు. ఎందుకు రానియకూడదు అంటే ఆయనే నామూషి పడుతున్నాడు, మీరేమైనా దాక్కోలేదు. ఏమొక పార్లమెంట్ సభ్యులు పోతారు, అందరూ ఈయనే కదా డ్రగ్స్ అనేది అని అనుకున్నారు అనుకోండి, చూడలేకపోతున్నాడు. అది కరెక్ట్, దాన్ని నేను తప్పట్ను. ఎందుకంటే డ్రగ్స్ తీసుకొని దర్జాగా ఏం ధర్నా చేసి వచ్చాము, పోరాటం చేసి వచ్చామని పోయే పార్లమెంట్ కాదు కదా, ఇది ఒక పొరపాటు కేసు కదా. పార్లమెంట్ సభ్యులందరూ ఈయన అంటే అవమానం కదా. కాబట్టి ఆ నామూషి పేరుతో ఆయన పోవట్లేదు. అంటే తనకు తానే నామూషిగా ఫీల్ అవుతున్నప్పుడు ఆయన చూడడానికి మీకు నాకు కోట్లాది మంది ప్రజలకు నామూషి అయ్యిదా? కాబట్టి పార్లమెంట్కి ఆయన్ని రాణించకూడదు. రెండు, గతంలో లోక్సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ గారు డబ్బు కట్టలు తీసుకెళ్లి కొన్ని అక్కడ పెట్టారు కరప్షన్ పేరుతో, ఎంపీలు ఇమీడియట్గా పార్లమెంట్ సస్పెండ్ చేశాడు. హౌస్లో చర్చ కూడా పెట్టలేదు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకునింది, నామ్స్ పాటించలేదని. పాటించడం ఇదే నామ్స్ అని చెప్పాడు. నేనే సుప్రీం, మీరు కాదు. పార్లమెంట్ చేసే చట్టాలు రాజ్యాంగబద్ధమైన అంశాలు ఏదైనా వస్తే జోక్యం చేసుకోండి, సుప్రీంకోర్టు కానీ కోర్టులు కానీ. పార్లమెంట్ రోజువారీ మా సభ్యుల్ని ఎట్ట కట్టడి చేసుకోవాలి, మా సభ్యులపై ఎట్ట క్రమశిక్షణ పెట్టుకోవడం మీ పని కాదు, మా పని, నేనే సుప్రీము, మీ ఆదేశాలు ఎవరు పాటించడం పక్కబోమన్నాడు. అంటే డబ్బు కట్టలు పెడితే ఏమైంది, నేరమా? అంటే పార్లమెంట్లో డబ్బులు కట్టలు తీసుకొచ్చి పెట్టి ఎక్స్పోజ్ చేస్తా ఉంటే చూసే సమాజం ఏమనుకుంటుంది, పార్లమెంట్ అవినీతిని దెబ్బతింటుంది కదా అని బాధ్యతతో ఆ రోజు సోమనాథ్ చటర్జీ గారు సస్పెండ్ చేశాడు. మరి ఈరోజు పార్లమెంట్కి రావద్దనే డెసిషన్ తీసుకోవాలి కదా, పైపించి ఆయనే నామూషి పడుతున్నాడు కదా రావడానికి. కాబట్టి ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలి. ఇక పార్లమెంట్ కూడా పార్లమెంట్కి రాకూడదు ఈ విషయం అయ్యేంత వరకు అని అంటే ఆయన బెయిల్ రాదు, హాస్పిటల్లో ఉంటాడు. ఉండాల్సిన హాస్పిటల్ అనేది ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి ఆయన, కాబట్టి ఉండాల్సిన చోట ఉంటాడు. కానీ పార్లమెంట్ ఆ రకంగా తీసుకోకపోతే ప్రమాదం. సార్, ఇక మరొక అంశం సునీత గారి విషయం సార్. కోర్టులు చెబుతున్నా తను సాటిస్ఫై కావట్లేదు. సో నిన్న అవినాష్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి కోసమే సునీత గారు చేస్తున్నారు అంటూ చాలా సాక్ష్యాధారాలతో ఆయన ప్రెస్ మీట్ పెట్టడం మనం చూసాం. అవినాష్ రెడ్డి గారు సాధారణంగా ప్రెస్ ముందుకు రారు. ఆయన ప్రెస్ వచ్చి డీటెయిల్స్గా మాట్లాడడం అలా అలవాటు ఉంటుంది, ఆయన పని ఆయన చేసుకునే స్వభావం. కానీ ఆయన ఇంత డీటెయిల్గా మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అనవసరమైన చర్చ రావడానికి దారి తీసింది ఎవరు అంటే ఖచ్చితంగా సునీత గారు. సునీత గారికి అనుమానం ఉండొచ్చు, భారతి గారిని విచారించాలి, జగన్ గారిని విచారించాలి అనేది మీ అనుమానం కావచ్చు. మీకు అనుమానం ఉంది కాబట్టి విచారించేవాలి. అవినాష్ రెడ్డి గారికి కొన్ని అనుమానాలు ఉంటాయి, అసలు వాళ్ళిద్దరిని విచారించమంటున్నారు వాళ్ళు. మరి దాని కూడా చేర్చాలా, ఒప్పుకుంటామా? పాయింట్ కాదు కదా. కాబట్టి మన అనుమానాల బట్టి విచారణ జరగదు, సాంకేతిక అంశాలు తగిన ఆధారాలతో విచారణ జరుగుతుంది. జగన్ గారికి భారతి గారికి పేరుతో ఎంత రాద్ధాంతం చేశారు రాష్ట్రంలో. అవినాష్ రెడ్డి గారు ఎగ్జాక్ట్లీ ఒక మాట అన్నారు, చాలా బాధతో కూడా అన్నాడు ఆయన. వివేకం అనే సినిమా పేరు తీసి మా క్యారెక్టర్ని ఎంత డ్యామేజ్ చేసేదని ప్రయత్నించారో, ఎంత ఇట్లాంటి ఆనందాన్ని పొందడానికి, రాక్షస ఆనందాన్ని పొందడానికి ఈ పనులు చేశారు అని చెప్పారు.
పార్లమెంట్ ఎలక్షన్స్ అంతా అవినాష్ రెడ్డి గారి చుట్టూ ఈ కేసుతో నడిపారు. జిల్లా అంతా తిరిగినారు ఆయన ఓడించడం కోసం. ఆ రోజు ఒక మాట అన్నారు, బహుశా శర్మిల గారు అన్నారు, సునీత గారు అన్నారు తెలియదు, కానీ ఇది రెఫరెండం. అవినాష్ రెడ్డి గారు చట్టం ఏం చేస్తుందో తెలియదు, కోర్టులు ఏం తీర్పిస్తాయో తెలియదు, ప్రజా కోర్టులో అడుగుతున్నాము. వివేకానంద రెడ్డి గారి విషయంలో వీళ్ళు తప్పు చేసినారు అని భావిస్తే అవినాష్ రెడ్డిని ఓడించండి, లేకపోతే మమ్మల్ని గెలిపించండి. మమ్మల్ని గెలిపిస్తే అవినాష్ రెడ్డి గారు ఈ తప్పు చేసినట్టుగా ప్రజలు నిర్ధారణ, ప్రజా కోర్టే ఇంపార్టెంట్ అని చెప్పారు. మరి ఎవరిని గెలిపించారు ప్రజలు? అవినాష్ రెడ్డిని గెలిపించారు. మరి ఆపిపోవాలి కదా. ఇప్పుడు ప్రజా కోర్టులో మీరు ఇచ్చిన అప్పీల్ కూడా రుజువు అయిపోయింది. ప్రజా కోర్టులో మీరు అడిగారు కడప లోక్సభ ఎన్నికల ముందు ఈ తప్పు అవినాష్ రెడ్డి గారిది కాబట్టి ఆయన ఓడించనన్నారు. ప్రజలు గెలిపించారు. కాబట్టి ఎట్లాంటి టైంలో గెలిపించినారు? రాష్ట్రం అంతా ఘోర పరాజయంలో గెలిపించినారు. కడప లోక్సభ పరిధిలో కూడా 7-5 వాళ్ళేం గెలవాల. 7 మెజారిటీకి తెలుగుదేశమే గెలిచింది. కడప లోక్సభ పరిధిలో కూడా మెజారిటీ ఎమ్మెల్యేలు గెలిచా. రాష్ట్రం అంతా ఓడిపోయిన సందర్భంలో కూడా అవినాష్ రెడ్డి గారు గెలిచారంటే మీ ఏం ప్రజలు ఏం ఆయన పట్ల ఏం అభిప్రాయంతో ఉన్నట్లు లెక్క. కాబట్టి ప్రజలు ఓట్లు ఇచ్చారు కాబట్టి నేను తప్పు విచారణ వద్దని చెప్పట్లేదు. ఆయన విచారణ ఎదుర్కొన్నాడు, చట్టం ముందు వెళ్ళాడు, అంతా అయినాయి. ఇప్పుడు పని అది కాదు కదా. సునీత గారు ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీ అనుమానాలు నేను తప్పట్టట్లేదు. మీ అనుమానాలు వ్యవస్థలు విచారించడానికి ఉపయోగపడే పద్ధతులు చెప్పండి. మీడియా ముందు చెప్పి ఎవడు స్వీకరించాడు? సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ప్రాథమిక కోర్టుకి వెళ్ళమని చెప్పింది, ప్రాథమిక కోర్టుకు వచ్చారు, వారు ఒక తీర్పిచ్చారు, మళ్ళీ సుప్రీంకోర్టు గారు మల్టిపుల్. ఇక్కడ 4 వ్యవస్థలు ఉన్నాయి. సిబిఐ కోర్టు, హైకోర్టు తెలంగాణ, సుప్రీంకోర్టు, సిబిఐ, 4 వ్యవస్థలు ఉంటే 4 వ్యవస్థలు తప్పు చేస్తాయా? మీ అప్పీల్ ఎక్కడో విషయం లేకపోతేనే కదా. జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి గారిని విచారించమని మీరు డిమాండ్ చేస్తున్నారు. కోర్టులకు వెళ్ళారు. సిబిఐ విచారించాల్సిన అవసరం లేదని నిర్ధారించుకుంది. ఎప్పుడు మీరు అనుమానాలు ఎప్పుడు వ్యక్తం చేయొచ్చు అంటే 2 సందర్భాలు వ్యక్తం చేయొచ్చు. ఒక సందర్భం విచారణ స్టార్ట్ అయ్యి కాకముందే మీరు పోయి జగన్ గారికి, భారతి గారిని విచారించాలి మీరు అని చెప్పుంటే వాళ్ళు తీసుకోకుండా ఉంటే కొంత అనుమానించవచ్చు. ఎందుకంటే ఇంకా విచారణ పూర్తి కానప్పుడు వాళ్ళ కుమార్తె వచ్చి 14 పేర్లు కొన్ని విషయాలు చెప్తా ఉందంటే విచారించవచ్చు, నోటీసులు ఇవ్వచ్చు. వాళ్ళు విచారణ పూర్తి చేసిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చారు. సిబిఐ తన విచారణ పూర్తి చేసేసింది వివేకానంద రెడ్డి గారి కేసులో. పూర్తి చేసేసిన తర్వాత వాళ్ళ విచారణ అవసరం లేదని భావించిందంటే వాళ్ళు కొన్ని నిర్ధారణకు వచ్చినట్టే కదా. కాబట్టి ఇంత స్పష్టంగా కనిపిస్తా ఉంటే మళ్ళీ దాన్ని చర్చ పెట్టడం. ఒకవేళ ఇప్పుడు సిబిఐ విచారణ సరిగ్గా చేయలేదని మీరు భావిస్తున్నారు, మీ ముందున్న మార్గం ఏంటంటే స్వర్ణ గారు, నేరుగా సిబిఐ డైరెక్టర్ పైన అభ్యర్థులు తీర్మానం పెట్టడమే పార్లమెంట్లో. ఇంకా అంతమించి ఇప్పుడు తెలుగుదేశం కూడా మిమ్మల్ని సపోర్ట్ తీసింది కదా, తెలుగుదేశం పార్టీ ఎంపీల సహకారం తీసుకుని అవిశ్వాసం తీర్మానం పెట్టండి. ఇంకా అంతమించి పరిష్కారం ఏం లేదు. ఇప్పుడు యాక్షన్ కమిషన్ అభిశంసన పెడుతున్నారు కదా, ఎందుకు? విశ్వాసం లేదు కాబట్టి పెడుతున్నారు. మీరు కూడా విశ్వాసం లేదు కదా, పెట్టండి. లోక్సభలో చర్చ అప్పుడు ఏమైనా మాట్లాడండి, ఈ డాక్యుమెంట్స్ అన్ని ప్రదర్శించండి. ఇట్లాంటి రెండోది అప్పుడు ఏమన్నా నేను ప్రజల్లోకి వెళ్తాను అంటే అర్థం ఏంటి? కోర్టు తీర్పు ముందే ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు మీరు. ఇంకా ప్రజల్లోకి వెళ్తానని నిర్ణయిన తర్వాత అవినాష్ రెడ్డి గారికి అనివార్యమైంది. అవినాష్ రెడ్డి గారు మామూలుగా ప్రెస్ మీట్లు ఇట్లాంటి పెద్ద రాడు, ఎందుకు రావాల్సి వస్తుంది? మీరు ఇంకా ప్రజా కోర్టులోకి వెళ్ళాలంటున్నారు. ఇంకా ప్రజా కోర్టులో వాళ్ళు ప్రజా కోర్టులోకి వెళ్ళాల్సిందే కదా, నిజాలు చెప్పకపోతే ఎన్ని రోజులు ఇబ్బంది పడతారు. సో నేను ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని చెప్పను, అది కోర్టులు చెప్పనివ్వండి. తప్పు చేసిన వాళ్ళు శిక్షించండి, అది ఎవరైనా కావచ్చు, వాళ్ళకి సహకరించిన వాళ్ళు శిక్షించండి. కానీ మీకు అనుమానాలు ఉంటే వాళ్ళపైన కోర్టుకు వెళ్ళండి. కోర్టు ఇప్పుడు సిబిఐ పైన అలిగేషన్ చేస్తారు, కోర్టు ఎందుకు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు? కోర్టు కూడా చెప్తుంది కదా, ఇంతకు మించి దర్యాప్తు చేయాల్సింది ఇంకేమీ లేదు. అంటే మీరు విచారించాలని చెప్తున్న వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళకి మీరు చెప్తున్న కారణాలు లాజిక్గా లేవు. బయటికి చెప్తున్న కారణం ఏంటి? వివేకానంద రెడ్డి గారు ఎంపీ సీటుకి సంబంధించి చెప్తున్నారు, అవినాష్ రెడ్డి గారికి అడ్డంగా వస్తారు కాబట్టి జరిగింది అంటున్నారు. వివేకానంద రెడ్డి పవర్ఫుల్ గా తయారయ్యారు కాబట్టి జగన్ గారు భయపడి ఏమైనా అర్థం ఉందా? జగన్ గారు హోల్సేల్ ఓనర్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్, హోల్సేల్ ఓనర్ అంటున్నాను, అధ్యక్షుడు అంటున్నాను. జగన్ గారు, భారతి గారు హోల్సేల్ ఓనర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అవినాష్ ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుంటారు. అవినాష్ రెడ్డి, వివేకానంద రెడ్డి గారు భయమే ఉంది, ఆయన చేర్చుకుంటే ఆయన పార్టీ వస్తుంది, వద్దు ఉంటే ఆయన పార్టీ చేయడం తీసేవచ్చు. ఆయన అందులో మధ్యలో వచ్చాడు, ఆయన ముందులో రాలా. సో అవినాష్ రెడ్డి ఆయన వాళ్ళిద్దరికి ఎట్లా ఆపాదిస్తారు? అవినాష్ రెడ్డి అప్పటికే ఎంపీ, కొత్తగా అయ్యేది ఏమి లేదు, వాళ్ళ కుటుంబ సభ్యుడు, సోదరుడు. కాబట్టి ఆయనకి ఇవ్వాలని జగన్ గారు అనుకుంటే వివేకానంద రెడ్డి గారు ఏం చేస్తారు? ఇంకోరు ఏం చేయగలరు భయపడడానికి?
రెండోది పైపెచ్చు సునీత గారే అదే రికార్డు బయటపెట్టారు అవినాష్ రెడ్డి గారు. మా నాన్న ఇలా మొత్తం రాష్ట్రం అంతా, కడప జిల్లా అంతా అవినాష్ రెడ్డిని ఎంపీ చేయాలి, సీఎంగా జగన్ చూడాలని ఊరంతా తిరగతున్నాడు అని ఫస్ట్ చెప్పినారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, అది చెప్పమని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినారు అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమనాలి, ఇవన్నీ చెప్పమని మీకు ఊరు చెప్పారని వీళ్ళు అడగాలి. ఇది అవసరమా? నా పాయింట్ అది. కాబట్టి సునీత గారు వాళ్ళ ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్ళండి, ఆధారాలు లేదంటే మౌనంగా ఉండడం, తీర్పుకు ఆమోదించడం, లేదా కోర్టులు అన్నీ మేనేజ్ అయ్యాయని మీరు భావిస్తే నేరుగా పార్లమెంట్లో అభిశంసన తీర్మానం పెట్టండి. ఇంకా అంతమించి పరిష్కారం లేదు. ప్రజా కోర్టులోకి మీరు వెళ్తామంటే కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఉంటాయి. ప్రజా కోర్టులో కూడా మీరు వెళ్ళలేరు. అవినాష్ రెడ్డి గారు వివరణ ఇవ్వాలి కాబట్టి ఇచ్చినాడు. ఒక రోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 3వ రోజు ఏం చేస్తారు? భారతి గారు జగన్ గారి పేరు ఉద్దేశపూర్వకంగా వస్తున్నారు, కోర్టుకు వచ్చారు, కోర్టు తగిన ఆధారాలు లేవు కాబట్టి రిజెక్ట్ చేసింది, అయినా ప్రజల్లో మాట్లాడుతుంది అని కానీ కోర్టుకు కానీ అవినాష్ రెడ్డి గారు అయితే ఇమ్మీడియట్ గా కోర్టు ఆదేశిస్తుంది ఇంకా మాట్లాడొద్దు. ఎక్కువ రోజు మాట్లాడలేరు, కుదరదు. కాబట్టి ఇవన్నీ చూసుకోకుండా మాట్లాడనవసరం. వారి ముందు మార్గం ఒకటే కోర్టు లేదా పార్లమెంటు. మధ్యలో వదిలేసి నేను ప్రజల్లోకి వెళ్తానంటే అది రాజకీయ దురుద్దేశం, ఖచ్చితంగా మీకు ఆపాదించబడుతుంది. అండ్ సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లా నేతలతో సమావేశం అవుతున్నారు, మాట్లాడుతున్నారు. 3.5 లక్షల కోట్లు ఏమైపోయాయి, ఎవరి జేబులోకి వెళ్ళిపోయి అని అంటున్నారు. అంటే ఒకటి ఆయన ప్రధానంగా అంటుంది 2. ఒకటి, నేను అధికారంలో ఉన్నప్పుడు సంవత్సరానికి ఇన్ని కోట్లు అప్పు చేశాను. అంటే దాదాపు వాళ్ళు అన్ని రకాల అప్పులు కలిసి దాదాపు 70-80 వేల కోట్లు 90 వేల కోట్లు చేసినట్టున్నారు. మొత్తం 5 ఏళ్ళకి కలిపి 3.5 అంటే దాదాపు సంవత్సరానికి 60-70 వేల కోట్లు అప్పు చేసినాడు. అంతేగా, దాదాపు 60 నుంచి 70 వేల కోట్లు అప్పు చేసినాడు. 60 నుంచి 70 వేల కోట్లు ప్రతి సంవత్సరం అప్పు చేసిన నేను ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేసిన. ఇది క్లియర్. 60-70 వేల కోట్లు అప్పు చేసిన నేను ఇచ్చిన ఎన్నికల హామీలు, నవరత్నాల్ని చెప్పి మరీ అమలు చేశాను. ఇంటింటికి పోయి నవరత్నాలు అందుతున్నాయా లేదని చెప్పి ఇంటింటికి గడప గడపకి ఈ ప్రోగ్రామ్ చాలా పెట్టింది కదా వైసీపీ. ఇంటింటికి పోయి అవుతుందా లేదని చెప్పి మరీ చెక్ చేసుకుని మరీ ఇచ్చిన. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు 5 ఏళ్ళలో చేసినప్పుడు మనం 20 నెలల్లో చేసేసినాం. సంవత్సరానికి దాదాపు లక్ష కోట్లు దాటి చేసేస్తున్నారు. మరి మీరు ఇచ్చిన ఎన్నికల హామీ ఎందుకు అమలు చేయలేదు? నాకన్నా ఎక్కువ అప్పు చేస్తారు, నాలాగా ఎందుకు ఎన్నికల హామీలు అమలు చేయలేదు? ఇది జగన్ గారు సూటిగా ప్రశ్న. ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. పవిచ ఆయనకు నైతికత ఉంది ఇందులో. అదేంటంటే ఎలక్షన్ ముందు కూడా ఆ మాట అన్నాడు ఆయన. ఎవరు ఆ చర్చ పెట్టరు, ఆయన చర్చ పెట్టి కొంత రాజకీయంగా నష్టపోయాడు కూడా. ఆయన చంద్రబాబు నాయుడు మోసం చేస్తారు, చేయరని చెప్పడం నేను చేయనని చెప్పినాడు, నేను చేయలేనని చెప్పేసినాడు. మనకున్న ఆర్థిక పరిస్థితి 70 వేల కోట్ల పైన అప్పు చేయలేము, ఉన్న వనరులు ఇవి కట్టి చేయలేము, 60 నుంచి 70 వేల కోట్ల పైన ఎన్నికల హామీలు అమలు చేయడం సాధ్యం కాదు అని చెప్పి మాట్లాడడం కొంత రాజకీయంగా నష్టపోయాడు. ఇప్పుడు నైతికత ఉంది కదా, ఇది రుజువు అయింది కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా దాన్ని ఎన్నికల హామీలని, అప్పుల్ని, ఆయన పైన చేసిన ఏదైతే తప్పుడు ప్రచారం చేశారో దాన్ని రివర్స్ అటాక్లు ఈరోజు జగన్ గారు ప్రజల్లోకి వెళ్తాడు. ఆ మాట ఒంగోలులో పార్లమెంటరీ విషయంలో మాట్లాడవచ్చు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పేరు కూడా తెర మీదకి వస్తుంది, తీసుకుంటారేమో అంటూ. అవకాశాలు ఉన్నాయా సార్? అంటే 2 జరగాలి. ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రావాలని అనుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించాలి. సో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏమనుకుంటారో మనకు తెలియదు. ఆయన వచ్చినా ఆయన తీసుకోడు, ఇట్లాంటి కామెంట్లు చేయలేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఈ దశలో వారిని తీసుకుంటారని నేను అనుకోను. వారు వస్తున్నారో మనకు తెలియదు. రీజన్ ఏంటంటే ఒక కీలకమైన సమయంలో వెళ్ళిపోయినాడు, ఓడిపోయి అతలాకుతలమైన సమయంలో వెళ్ళిపోవడం కాకుండా అనవసరమైన కామెంట్లు చాలా చేసినారు జగన్ గారి పైన, వారిపైన చేశారు. ఇప్పుడు జగన్ గారి మనస్తత్వం ఏంటంటే ఉండేవాళ్ళు నా వాళ్ళు, పోయేవాళ్ళు నా వాళ్ళు కాదు అనేది ఆయన మొదటి నుంచి ఉన్న సూత్రం. కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బంధువు, ఆయన వెళ్ళినప్పుడు అప్పుడే మాట్లాడుండొచ్చు, ఆయన మీరు వెళ్ళొద్దండి అని అప్పుడే మాట్లాడిన వ్యక్తి. పవిచు ఇంకా విజయసాయిరెడ్డి గారు ఎవరో వెళ్తారు అంట అని అడిగితే మీలాంటి జర్నలిస్టు విజయసాయిరెడ్డి వెళ్తాడో వెళ్ళడో చెప్పడం మానేసి ఇంకొక 2 పేర్లు వినిపిస్తున్నాయి, ఎవరో బొమ్మని చెప్పు అన్నాడు. అంటే పాయింట్ ఏంటంటే పోతారంట, పోయినంతా నైతిక విలువలు లేనన్నాడు. అంటే ఉండే ఆయన ఆపడం కాదు, ఇంకో విమర్శలు వస్తున్నాయి, ఎవరో పోతారు, ఏం భయపడడం అని చెప్తున్నాను. అంటే ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షన్ చెప్తున్నాను, కరెక్టా తప్ప అది వేరే సంగతి. ఇట్లాంటి స్వభావం కలిగిన వ్యక్తి నాతో ఉండే వాళ్ళతో నేను చివరి వరకు ప్రయాణిస్తుంటా. రైలు తిరుపతిలో ఎక్కితే సికింద్రాబాద్ రావడానికి మధ్యలో 10-20 స్టేషన్లు ఉన్నాయి.
నేను సికింద్రాబాద్ రాదలుచుకుంటే నాతో చివరి వరకు ప్రయాణించేవాడు నాతో క్లోజ్గా వస్తాడు, లేదా మధ్యలో పోతాడు, ఎక్కినోడు మధ్యలో పోతాడు. అంటే అట్లాంటి గమ్యం జగన్ గారి పవర్లోకి రావాలి, తను అనుకున్నది ప్రజలకు ఏం చేయాలో చేయాలి. పవర్లో ఈ రెండు తప్ప ఇంకేం పని చేయాలి, దానికోసం పోరాడుతూ ఉన్నాడు. అది ఈ ఎన్నికలకు గెలవకపోతే ఇంకో ఎన్నికలు గెలుస్తా, లేకపోతే ఆ పై ఎన్నికలు గెలుస్తా. నాతో ఈ రోజు వచ్చినాడు ఉంటాడు, రేపు పోయినాడు పోతాడు, మధ్యలో ఎవడు వచ్చినాడు మళ్ళీ తిరిగి వస్తాడంటే ఒప్పుకోడు. ఇట్లాంటి స్వభావం కలిగిన మనిషి కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఆహ్వానించకపోవచ్చు. బట్ ఆహ్వానించడు అనే నిర్ధారణకి ఎందుకు చెప్పలేమంటే ఇంకా ఆయన అడుగుతున్నాడు మనకు తెలియదు కదా. ఆయన అడుగుతుంటే ఆయన గౌరవాన్ని కూడా మనం తగ్గించాల్సిన అవసరం. ఆయన పవర్ ఇప్పుడు ఆయన అంటాడు కదా, ఎవడు అడిగాడు, నేను అడిగాను మిమ్మల్ని అంటాడు, నేను అడిగితే కదా ఈ సిద్ధాంతం అంటాడు. కాబట్టి ఆయన అడిగాడు లేదు మనకు తెలియదు, ఆయన అడుగుతాడో లేదో మనకు తెలియదు, కానీ జగన్ గారి స్వభావం చూస్తే ఆయన తిరిగి తీసుకునే స్వభావం కాదని అర్థం. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.